దిత్వా తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేనటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైన వర్షపు నీరు చేరి వాహన ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఈ యొక్క ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ, చంద్రబాబు నగర్ వంటి ప్రాంతాల్లో మనం చూస్తున్నటువంటిదంతా కూడా తలపగిరి కాలనీకి చెందినటువంటి ప్రాంతము. ఈ యొక్క ప్రాంతం అంతా నిన్నటి నుంచి కురిసినటువంటి ఈ యొక్క వర్షాలకి భారీగా వర్షపు నీరు చేరి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారు బయటికి రాలేనటువంటి పరిస్థితి. మనం విజువల్స్లో కానీ గమనిస్తే ఆ ఇళ్ల ముందు ఉన్న రోడ్లు కూడా కనపడినటువంటి విధంగా ఈ యొక్క వరద నీరు చేరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఎప్పుడు వర్షాలు పడినా కానీ ఈ యొక్క చంద్రబాబు నగరు, ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ ప్రజలైతే ఇదే అవస్థలు అయితే పడుతూ ఉంటారు. వారు బయటికి రావాలంటే రాలేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వర్షపు నీరు చేరి వారంతా కూడా అక్కడ ప్రయాణికులు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు నగర వాసులు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరోపక్క అధికారులు ఆ యొక్క వర్షపు నీటిని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క ఎడతెరిపిలేనటువంటి కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ వర్షపు నీరు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రజలైతే నానా అవస్థలకి గురవుతున్నటువంటి వాతావరణం అయితే ఉంది. మరోవైపు హైవే పైన భారీగా వరద నీరు చేరడంతో హైవే పైన దాదాపుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ వాహనాలను కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షపు నీరు ఆ హైవే పైకి భారీగా చేరుకోవడంతో ప్రయాణికులు ఆ యొక్క దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఇటు నెల్లూరులో ఉన్నటువంటి పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను కూడా అక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా గుర్తించేటువంటి ప్రయత్నం అయితే ఇటు అధికారులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకుంటూ అక్కడ నిలబడినటువంటి వర్షపు నీటిని అంతా కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం గమనిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏ విధంగా వర్షపు నీరు చేరు ఉందో ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే విధంగా వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ యొక్క ఇబ్బందుల నుంచి కూడా వారిని బయటికి తీసేటువంటి ప్రయత్నము అధికారులు చేస్తున్నప్పటికీ ఈ ఎడతెరిపిలేనటువంటి వర్షం కంటిన్యూగా పడుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా అర్థం చేసుకొని అవసరమైతేనే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రభావాన్ని అయితే చూపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఆ వాగులు వద్దకు కూడా ఎవరిని వెళ్ళవద్దని చెప్పి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావంతో పడుతున్నటువంటి వర్షాలకి చాలా చోట్ల ఆ యొక్క ఏవైతే వంకలు, వరదలు, వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో అవి పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్నందున గతంలో కురిసినటువంటి వర్షాలకి ఇప్పటికే వాటిలన్నింటిలో కూడా వరదపు నీరు ఉన్నటువంటి క్రమంలో వాటి వద్దకు వెళ్ళవద్దని కూడా ఆ యొక్క చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు తీవ్రమైనటువంటి చలిగాలులు కూడా వీస్తున్నటువంటి క్రమంలో ఇటు పిల్లలు, ముసలి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు ఈ యొక్క రానున్న గంటల్లో మరింత ఆ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కువ చూపించేటువంటి అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దిత్వా తుఫాన్ని ఎదుర్కొనేందుకు కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకైతే దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లా మీద ఒక ప్రభావాన్ని అయితే చూపించిందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.